behind the cross. దయచేసి శిలువ చాటున నన్ను మరుగుపరచుము. Put a word in my heart and in my mouth. నా హృదయములోను నోటిలోని నీ మాటలను పెట్టుము. And use me as a simple tool for your expression of your word. నీ యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తమై నీ వాక్యము విస్తరించుటకై నన్ను ఒక సామాన్యమైనటువంటి పనిముట్టుగా నీ వాడుకో. Lord, give us ears to hear. ప్రభువా, వినగలుగుటకు మాకు చెవులను అనుగ్రహించు. Minds to understand. గ్రహించుటకు మనసును దయచేయు. And feet to walk. ప్రభువా, నడుచుటకు మాకు అడుగులు దయచేయు. Lord, take hold of the sort of each one of us. మాలో ప్రతి వారిని కూడా నీ ఆధీనంలో తీసుకున్నాను ప్రభువా. That we may feel your presence and hear your voice. నీ సన్నిధిని నీ స్వరమును మేము విని అనుభవించినట్లుగా. In Jesus' name we pray for brother who is getting to hear you. ప్రభువా, తర్జుమా చేసినటువంటి సహోదరు కొరకు కూడా ప్రార్థించున్నాము. So that we may do right words. సరి అయిన పదములు చెప్పినట్లుగా. So that we may understand your word clearly. నీ వాక్యమును స్పష్టంగా మేము అర్థం చేసుకున్నాం. In this heaven we commit each one of us. ఈ విధంగా మేము మాలో ప్రతి వారిని కూడా నీ చేతికి అప్పగించుకుంటాం. In Jesus' name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థించున్నాం తండ్రి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, as I said, the believer's life prayer is very important thing. నేను చెప్పినట్లుగా విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది ప్రాథమికమైన అంశంగా ఉంటుంది. It is the backbone, the spinal cord of the believer's life. ఆ యొక్క విశ్వాస జీవితంలో ఒక వెన్నెముకగా వెన్నుపూసగా ఉంటుంది. So I want to make it what is prayer, how to pray about it. కాబట్టి ప్రార్థన గురించి ఏ రీతిగా ప్రార్థించాలనే దాని గురించి ఈ ఉదయం మంది ధ్యానించాలనుకుంటున్నాను. In a very big oil company, ఒక పెద్ద ఆయిల్ కంపెనీలో there was a Christian manager. ఒక క్రైస్తవ అధికారి ఉంటున్నాడు. మేనేజర్. He used to go to office 1 hour before. ఒక గంట ముందే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేవాడు. And he used to spend time alone in his room with the Lord. తన గదిలో ప్రభువుతోటి ఒంటరిగా సమయాన్ని గడిపేవాడు. And he told his assistant not to disturb him. ఆయన అసిస్టెంట్ కి తన దగ్గర పనిచేసానికి ఏమని చెప్పాడంటే, అప్పుడు నన్ను కదిలించొద్దు అని చెప్పాడు. Don't disturb me. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. Because I have a busy appointment. ఎందుకంటే నాకు ఎంతో ముఖ్యమైనటువంటి పని ఉన్నది కాబట్టి నన్ను కదిలించొద్దారు. One day, ఒకరోజు the managing director of the company, ఆ యొక్క కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు, he came early to meet the manager, his manager. ఆ యొక్క పెద్దల కడే ఈ మేనేజర్ గారిని కలవడానికి వచ్చాడు ఆ రోజు. And he told to the assistant, ఆ అసిస్టెంట్ ఏమని చెప్పాడంటే, I want to see the manager. మేనేజర్ గారిని నేను కలవాలనుకున్నాను. But the assistant said, I'm sorry, can't disturb you. అసిస్టెంట్ ఏమన్నాడంటే, అయ్యా క్షమించు, ఇప్పుడైతే నువ్వు ఆయన కలవలేవు. He is very busy. ఆయన చాలా పనిలో నిమగ్నమై ఉన్నాడు. He being the boss, the top man of the oil company, he got very angry and he pushed the door and entered the manager's office. చమురు కంపెనీకి ఆయన ముఖ్యాధికారిగా ఉంటున్నాడు కాబట్టి ఆయనకి చాలా కోపం వచ్చేసి ఏం చేశాడంటే, తలుపు తట్టేసి తలుపు నెట్టి లోపలికి ప్రవేశించట్లేదు. But immediately కానీ వెంటనే he came out of the room, manager's room, ఆ యొక్క రూమ్ నుంచి వెంటనే బయటకు వచ్చేసాడు. and gently, closely, softly closed the door. నెమ్మదిగా ఆ యొక్క తలుపును మూసేశాడు. And he asked the assistant, ఆ యొక్క అసిస్టెంట్ అడిగాడు, ఆయన is it usual? ఇది నిత్యము జరిగే పనేనా అని అడిగాడు. Assistant said, yes sir. అప్పుడు అవునయ్యా, ఇది రోజు జరుగుతున్నది అన్నాడు. Every day, అనుదినం at the same time. అదే సమయంలో. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, was a Christian man. ఆయన క్రైస్తవ మేనేజర్గా ఉన్నాడు. Before starting his work, ఆయన పనిని ఆరంభించక ముందు he used to spend time alone with the Lord. ప్రభుతోటి సమయాన్ని ఒంటరిగా గడిపేవాడు. So the managing director told him, కాబట్టి ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏమని చెప్పాడంటే, ఇది it is no wonder why you come to this manager concerned about all the matters. అన్ని విషయాల్లో ఇతని సలహా తీసుకోవడంలో మాకు ఆశ్చర్యం ఏం కలగట్లేదు అన్నాడు. But dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, prayer life in a believer's life is very important. ఒక విశ్వాస జీవితంలో ఈ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన విషయం. The survey was conducted ఒక సర్వే నిర్వహించబడింది about the prayer life of believers in a congregation. ఒక సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రార్థనా జీవితం యొక్క సర్వే నిర్వహించబడింది ఒక సమాజంలో. And the study revealed like this. ఆ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. Many of them said చాలా ఎక్కువ మంది ఏమని చెప్పారంటే, they are not happy with their prayer life వారి ప్రార్థనా జీవితంతో వారికి సంతోషం లేదని చెప్పారు. because there is
lack of discipline in their life. ఎందుకంటే వారి జీవితంలో క్రమశిక్షణ అనేది కొరవడింది కాబట్టి. And most of them, they said they want to improve the quality and quantity of their prayer life. కాబట్టి ఎక్కువ మంది ఏమన్నారంటే వారి ప్రార్థన సమయం ఎక్కువ సమయం గడపడానికి ఆ నాణ్యత కూడా పెంపొందించడానికి ఆశపడుతున్నట్టు And చెప్పారు. many believers said we will have to give priority to our prayer life. అనేక విశ్వాసులు ఏమంటున్నారంటే మా ప్రార్థనా జీవితానికి మేము ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. So all of them believe there will be a great change in them when they improve their prayer life. అందరూ ఏమని నమ్మారంటే వారి ప్రార్థనా జీవితం అభివృద్ధి చెందినట్లయితే వారి జీవితం కూడా బాగుపడుతుందని చెప్పేసి వారు There will be a great change in their life. వారి జీవితంలో పెద్ద మార్పు వస్తుంది అనుకున్నారు. When they pray with diligence and perseverance and determination. వారు బహు జాగ్రత్తగా ఎడతెగక పట్టుదలతో కనుక ప్రార్థించినట్లయితే. So we must give importance to our prayer life. కాబట్టి మన ప్రార్థనా జీవితానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. If you are a believer, నువ్వు విశ్వాసం అయినట్లయితే what is the status of your prayer life? నీ ప్రార్థనా జీవితం స్థాయి ఇప్పుడు ఏ రీతిగా ఉన్నది? What is the status of your prayer life? నీ ప్రార్థనా జీవితం స్థాయి ఈ రోజు ఏ విధంగా ఉన్నది? In the Bible we see so many men of God who are prayer warriors. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనా యోధులైనటువంటి అనేక మంది దైవజనుల్ని మనం చూడొచ్చు. We'll just meditate on one person. ఒక్క వ్యక్తి మీద ఈ రోజు ధ్యానిద్దాం. We know all about Daniel. దానియేలు గురించి మనకు అందరికీ తెలుసు. Daniel was a man of prayer. దానియేలు ప్రార్థనా వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రార్థన Please turn with me to the book of Daniel, దయచేసి దానియేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పండి. page 731. 731వ పేజీ దానియేలు గ్రంథము. Page 731. తెలుగు పరిశుద్ధ గ్రంథంలో 731. We see in the chapter 1. 1వ అధ్యాయం మనం ఏం చూస్తున్నామంటే We know that Daniel was a man of prayer. దానియేలు ప్రార్థనాపరుడని మనకు తెలుసు. And we know that Daniel was trained in all wisdom of Chaldeans and was given that name Belteshazzar. కల్దీల జ్ఞానంలో శిక్షణ ఇవ్వబడి ఆయన బెల్తషాజర్ అనే పేరు కూడా ఇవ్వబడిందని మనకు తెలుసు. Come to verse 17. 17వ వచనంలో చూసినట్లయితే ఈ God gave him the gift of visions and interpretation on dreams. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనలను గ్రహించి తెలివిగలవాడై ఉండెను. And in verse 20, 20వ వచనంలో it says, God in heaven revealed the secrets of dreams to Daniel. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఈ యొక్క కళల యొక్క రహస్యాలు ఆయన బయపరిచినట్టుగా అక్కడ చూస్తాం. This is about Daniel's testimony. దానియేలు యొక్క సాక్ష్యం ఇది. We come to chapter 6. 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే Chapter 6, Daniel chapter 6. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. Here we see Daniel was appointed or promoted as a governor chief of all over Babylon. ఆ బబులోను సామ్రాజ్యం అంతటి మీద కూడా ఆయన అధిపతిగా ఇక్కడ నియమించినట్టుగా మనం. How can you tell me why Daniel was appointed, promoted as the chief governor for all Babylon? ఈ యొక్క బబులోను అంతటి మీదుగా ముఖ్యాధిపతిగా అతను ఎందుకు నియమించబడ్డాడో, ఉన్నత స్థాయికి ఎందుకు ఇచ్చారో మీరు చెప్పగలరా? Just now we read it. ఇప్పుడే మనం చదువుకున్నాం That he had an excellent spirit. శ్రేష్టమైనటువంటి ఆత్మ అతనిలో ఉన్నట్లుగా, He has wisdom. జ్ఞానం ఉన్నట్లుగా, And he surpassed and excelled everybody. అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నట్టుగా మనం He చూస్తాం. distinguished himself over all the people there. అందరికంటే ఎక్కువగా ఖ్యాతి కలిగిన వాడుగా కూడా అతను And చూస్తాం. above all, అన్నిటికంటే ముఖ్యంగా he was a man of God. దైవజనుడు అయి ఉంటున్నాడు. And especially he was a man of prayer. మరి ముఖ్యంగా ప్రార్థనా పరుడుగా ఉంటున్నాడు. So he was promoted. కాబట్టి ఉన్నత స్థాయికి అందరికంటే ముఖ్యుడిగా అతను చేయబడ్డాడు. Nowadays, ఈ దినాల్లో we want to have promotion in our work where we work. మనం పనిచేస్తున్న స్థలంలో మనం ప్రమోషన్ కావాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశపడతాం. What people do? ఏం చేస్తారు ప్రజలు? They influence people. ప్రభావితం చేస్తారు ఇతరుల్ని. They want recommendation. రికమెండేషన్ చేస్తారు. Or they make flattery of the boss. లేకపోతే ఆ అధికారికి మెప్పుకోలు మాటలు చెప్తారు. Or they give bribes. లేకపోతే లంచం ఇస్తారు. This is how we try to get promotion. ఈ విధంగా ఉన్నత స్థాయికి ఎదగటానికి మనం ప్రయత్నాలు చేస్తాం. No, my dear friends. కానే కాదు సోదరి సోదరు. When we are faithful in our duty and in prayer, prayerfully we do the work.
మనము నమ్మక విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా మనం పనిచేస్తున్నప్పుడు then the boss will say you deserve promotion. అప్పుడు అధికారి ఏం చెప్తాడంటే నీవు ఈ అర్హతకి యోగ్యుడు అని చెప్తాడు. We know that the promotion comes from the Lord. ఆ యొక్క ఉన్నత స్థాయి అనేది ఆ ప్రభువు నుంచి వస్తుందని మనకు తెలుసు. My dear brother and sister, we want to pray for so many things concerning our material things. ఆ యొక్క భౌతికమైన విషయాల గురించి మా ప్రియ సోదరి సోదరులారా మనం ప్రార్థించడం మనకు తెలుసు. So for our good health, for our promotion, మంచి ఆరోగ్యం కొరకు, ఉన్నత స్థాయి కొరకు, our family, husband, for our wife, our children. మన కుటుంబం కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు. We want a big house. పెద్ద ఇల్లు కావాలనుకుంటాం. We want a car. కారు కావాలనుకుంటాం. Oh, so many things we have a list of things for which we go on praying constantly. ఎడతెగక ఒక పట్టిక తీసుకొని ఈ వస్తువులన్నిటి కొరకు ఎడతెగక ప్రార్థిస్తూ ఉంటాం. But we fail to pray for the divine unction. కానీ ఆ దైవ సంకల్పం కొరకు, దైవ అభిషేకం కొరకు మాత్రం మనం For ప్రార్థిస్తాం. spiritual anointing. ఆ యొక్క ఆత్మ అభిషేకం కొరకు. But for the spiritual things we fail to pray. ఆత్మీయ విషయం గురించి మాత్రం మనం ప్రార్థించడంలో తప్పిపోతుంది. So my dear friends, we want to lead a successful life. మనం విజయవంతమైన జీవితం జీవించాలని కోరుతున్నాం కానీ Especially we want to live a successful life for the Lord. ప్రత్యేకంగా ప్రభు నిమిత్తమై విజయవంతమైన జీవితం We జీవించాలనుకుంటాం. need spiritual anointing. కానీ అది జరగాలంటే ఆత్మాభిషేకం మనకు కలగాలి. So whatever the job you do, నీవు ఏ ఉద్యోగం ఏ పని చేస్తున్నప్పటికీ when you have spiritual anointing, ఆత్మీయ అభిషేకం నీకు ఉన్నట్లయితే God will give you wisdom and prosperity in your jobs. నీ ఉద్యోగంలో దేవుడు నీకు జ్ఞానమును అభివృద్ధిని కలుగు చేస్తాడు. This was the experience of Daniel and his 3 friends. దానియేలు ఆయన ముగ్గురు స్నేహితుల యొక్క అనుభవంగా ఉన్నది. Now we come to chapter 6 verse 4. ఇప్పుడు 6వ అధ్యాయం 4వ వచనానికి వస్తున్నాము. Here we see ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే Daniel was promoted over all other satraps. అందరికంటే కూడా అధిపతులు, రాజ్య విషయంలో అందరికంటే కూడా అతను హెచ్చించబడ్డట్టుగా ఇక్కడ చూస్తున్నాం. So all the Chota governors and satraps they started hating Daniel. కాబట్టి మిగిలిన అధిపతులు వారందరూ కూడా దానియేలును ద్వేషించడం ఆరంభించారు. Why? ఎందుకు? Why Daniel should be promoted over us? Why he should be our boss? మాకంటే అధికారిగా, మాకంటే హెచ్చుగా అతను ఎందుకు ఉంచాలి? Why he should rule over us? మనల్ని అంతకంటే ఎందుకు తగ్గించో చూడాలి? So they want to find some fault with David and put him down. కాబట్టి దానియేలులో ఏదైనా లోపాన్ని కనుక్కొని అతన్ని కిందకి తగ్గించాలని చూస్తారు. They want to find some fault and accuse him and destroy him. అతనిలో ఏదైనా లోపం కనుక్కొని నేరారోపణ చేసి నాశనం చేయాలని So అనుకుంటారు. as we read, we see that the people who want to find fault with Daniel, they appointed some spices. కాబట్టి ఈ యొక్క మనం చదువుతున్నప్పుడు ఏం చూస్తామంటే ఎవరైతే ఇతను నాశనం చేయాలనుకున్నారో వారు దానియేలు మీద వేగులు వారిని పెట్టారు, కనిపెట్టి తప్పు కనిపెట్టారు. To search and find out what fault we can find in the life of Daniel. దానియేలు జీవితంలో వెదకి ఏదైనా తప్పు ఉందేమో కనుగొన్నారు. That's what we find in verse 4. 4వ వచనంలో మనం చూస్తాము. So they wanted to find fault and accuse Daniel. ఒక నింద మోపం నుండి దాన్ని కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు. So they appointed spies and they searched what all his associations, how he is spending his time, where he is going, what are his friends, all that they searched to find fault. వారు వేగు వారిని నియమించి అతను సమయంలో ఏం చేస్తున్నాడు, అతని సమయం ఏ విధంగా గడుపుతున్నాడు, స్నేహితులు ఎవరు, ఎటువంటి పనులు చేస్తున్నాడని కనుగొనడానికి వేగు వారిని నియమించారు. But they could not find any fault to find accusation against Daniel. కానీ అతనిలో ఏ లోపమును వారు కనుగొనలేకపోయింది. Verse 5 says, 5వ వచనంలో ఉన్నది, we shall not find any accusation against this Daniel except we find it against him concerning the law of his God. అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునేది. So what was the law concerning God of Daniel? దానియేలు దేవుని యొక్క నియమము ఆ పద్ధతి ఏమై ఉన్నది? They had seen the faithfulness of the prayer life of Daniel. ప్రార్థనా జీవితంలో ఉన్నటువంటి విశ్వాసిత, దానియేలు జీవితంలో ఉన్న విశ్వాసితను వారు చూశారు. Even though Daniel was very busy in the official work, దానియేలు అధికార కార్యక్రమాల్లో చాలా నిమగ్నమై even though he ఉన్నప్పుడు, had many important works to attend, చాలా ముఖ్యమైన పనులు చేయవలసినప్పుడు కూడా he never kept short of his prayer life. ఈ ప్రార్థనా జీవితం విషయంలో మాత్రం ఎటువంటి కొరత లేకుండా చూసుకున్నాడు. He never kept short of his time of prayer. ఆ ప్రార్థనా సమయంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకున్నాడు. So whenever the time of prayer comes, ప్రార్థనా సమయం ఎప్పుడు వస్తుందో he
He used to leave all the files on the table, ఆ టేబుల్ మీద ఉన్నటువంటి దస్త్రాలన్నీ పక్కన పెట్టేవాడు. and he used to go to his room, ఆ యొక్క తన గదికి వెళ్ళేవాడు. and then he used to have communion with the Lord in prayer. ప్రభువుతోటి సన్నిహితమైన సంబంధం కలిగి సమవర్తం కలిగి How ఉండేవాడు. many times? ఎన్నిసార్లు? 3 times a day. 3 మార్లు, దినములో 3 మార్లు. So in the same way, my dear brothers and sisters, ఆ ప్రియ సోదరి సోదరుల అదే విధంగా if you want to be successful in life, you want to be an overcomer, నీ జీవితంలో విజయవంతంగా విజయుడుగా నీవు ఉండదలుచుకుంటే you must be faithful in your duty first. నీ యొక్క ఉద్యోగంలో నీవు నమ్మకత్వం కలిగి ఉండాలి. Not only in your office, ఆ కార్యాలయంలోనే కాదు, but in your home also. ఇంటిలో కూడా. Many are not faithful in their home with the husband and wife. భార్యాభర్తలు కూడా ఈ దినంలో ఒకరికొకరు నమ్మకం కలిగి ఉండట్లేదు. The children are not faithful. పిల్లల నమ్మకం కలిగి ఉండట్లేదు. So if you want to be successful in life, you want to be overcome in life, you must be faithful both in the office where you work and also at home. జయ జీవితం నీవు కలిగి ఉండాలంటే కార్యాలయంలో కానీ, గృహమందే కానీ, ఎక్కడైనా కానీ నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. We should not work to please people, men. ఆ యొక్క మనుషుల్ని సంతృప్తి పరచడానికి మనం చేయకూడదు. Remember that God is watching what all you doing, wherever you go. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీవేమై ఉన్నావో, నువ్వేం చేస్తున్నావు. All the time is watching you. ఎల్లప్పుడు ప్రతి క్షణం కూడా నిన్ను నన్ను ఆయన గమనిస్తున్నాడు. Now verse 7 here says, 6వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, King Darius was flattered very much when the people said all the subjects, all the people should pray only to King Darius. రాజైన దర్యావేషుకే ప్రార్థన చేయాలి, అతనికే విజ్ఞాపన చేయాలి అని చెప్పేసి రాజుతో చెప్పినప్పుడు అతను చాలా ఉప్పొంగిపోయాడు. He was very much flattered. ఆయన ఉప్పొంగిపోయాడు అతను. So King Darius has signed the decree without thinking about the consequences. దాని యొక్క ఫలితం ఏమవుతుందో తెలియకుండా ఈ దర్యావేషు ఏం చేశాడంటే ఒక శాసనం మీద సంతకం చేశాడు. Blindly signed it. గుడ్డిగా సంతకం పెట్టేశాడు. Like this, many officials and ministers, whatever file is placed in front of them without reading and understanding, they sign blindly. ఈ విధంగా అనేక మంది మంత్రులు, అధికారులు కూడా ఆ యొక్క దస్త్రంలో ఏమున్నదో దాని అర్థమేంటో తెలుసుకోకుండానే గుడ్డిగా సంతకాలు పెట్టేవాడు. That's why we know so many officials and IASs are in trouble. అందుకోసమే ఈ దినాల్లో కొంతమంది అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ యొక్క సమస్యలు ఉంటున్నట్టుగా మనం. So be careful, whatever this paper you have to sign, read the paper properly and understand and sign. కాబట్టి బహు జాగ్రత్తగా నువ్వు సంతకం పెట్టే ముందు దాంట్లో ఏమున్నదో గ్రహించి ఆ తర్వాత మాత్రమే సంతకం The పెట్టాలి. most important thing is never sign on a blank paper. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఖాళీ కాగితం మీద ఎప్పుడు సంతకం పెట్టాలి. Here we see King Darius, he signed the decree. ఇక్కడ రాజు దర్యావేషు ఒక శాసనమును సంతకం పెట్టినట్టు. He has no intention, he wants to do any harm to Daniel. అతనికి దానియేలుకు హాని చేయాలన్న ఉద్దేశం అయితే లేదు. So Daniel must have thought, కాబట్టి దానియేలు అనుకుని ఉండొచ్చు, now king has passed the decree, ఇప్పుడు రాజు దర్యావేషు శాసనం సంతకం చేశాడు, so I can't pray publicly. కాబట్టి బహిరంగంగా నేను ప్రార్థన చేయలేను. He might have thought. ఆ విధంగా అనుకుని ఉండొచ్చు. Or he may ask his assistants, please close the doors and windows so that nobody will see whenever I pray. కాబట్టి లేకపోతే అడుగుండొచ్చు ఎవరైనా, దయచేసి నేను ప్రార్థన చేసేటప్పుడు తలుపులు కిటికీలన్నీ కూడా మూసేయండి. But let's see what Daniel says in verse 10. కానీ దానియేలు 10వ వచనంలో ఏమంటున్నాడో చూస్తాం. Without fear or complaint, he opened wide his windows and kneeling down, gave thanks to God as he had done before. ఇది శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుతూ వచ్చాను. What a challenge, my dear brothers and sisters, to our faith and prayer life of Daniel. దానియేలు యొక్క విశ్వాస ప్రార్థనా జీవితానికి ఎటువంటి సవాలు విసిరబడిందో చూడండి సహోదరి సహోదరులారా. After 43 years of divine training, ఆ యొక్క 43 సంవత్సరాలు దైవ శిక్షణ తర్వాత now he is facing test for his faith and his prayer life. ఆయన విశ్వాసానికి ప్రార్థనా జీవితానికి ఒక పరీక్షను ఎదుర్కొంటున్నాడు. Daniel signed the decree. దర్యావేషు ఆ యొక్క శాసనానికి సంతకం So పెట్టాడు. all the people in the kingdom
turned against Daniel. కాబట్టి ఈ రాజ్యం ఉన్న ప్రజలందరూ కూడా దానియేలుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. But so Daniel stood all alone without anybody's help. ఎవరి సహాయం లేకుండా ఒంటరి వాడుగా దానియేలు నిలబడ్డాడు. He stood alone, trusting in the living God. ఆ యొక్క జీవం కలిగిన దేవునిపై నమ్మకం ఉంచుతూ ఒంటరిగా నిలబడ్డాడు. So as before, he used to go to his room, యథాప్రకారంగా తన గదిలోకి వెళ్ళాడు. upper room, open the windows and doors, పై గదికి ఆ యొక్క కిటికీలు తెరిచాడు. and then he used to pray and thank the Lord 3 times a day. ముమ్మారు ప్రతిదినం 3 సార్లు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తా వచ్చాడు. My dear brother and sister, this is the secret of overcoming sin. ఆ జయ జీవితంలో ప్రియ సోదరి సోదరులారా, ఇదే ఈ యొక్క రహస్యం. So we must learn to thank and praise the Lord. దేవునికి స్తుతులు చెల్లించుట, వందనాలు చెల్లించుట అనేది మనం నేర్చుకోవాలి. Like Daniel. దానియేలు వలె. So don't allow any fear or doubt enter your mind. నీ యొక్క మనసులోకి ఎటువంటి భయం గాని సందేహం గాని ప్రవేశించకుండా చూడండి. Here we see King Darius. He was realized that as he was fooled by the people. ఆ యొక్క దర్యావేషు తర్వాత ఎవరు గ్రహించాడంటే ప్రజలు అతన్ని మోసం చేసినట్టుగా He గ్రహించారు. was deceived by the people. ప్రజలు మోసం చేసినట్టుగా So గ్రహించారు. he signed the decree. ఆ మోసం వల్లనే శాసనాన్ని సంతకం చేశారు. So king has become helpless. ఇప్పుడు నిస్సహాయుడు అయిపోయాడు దర్యావేషు. He can't save Daniel ఇప్పుడు దానిని రక్షించలేడు. because he was bound by the decree. ఎందుకంటే శాసనముకు బద్ధుడై ఉన్నాడు కాబట్టి. So what happened to Daniel? కాబట్టి దానికి ఏం జరిగింది? Verse 16, ఆ 16వ వచనంలో, chapter 6, verse 16. 6వ అధ్యాయం 16వ Here వచనం, we see Daniel was cast into the dens of lions. ఆ యొక్క బంట్రోతులు దానిని పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. He was cast into the lions. ఆ సింహముల గుహలో పడవేశారు. Verse 16, last it says, King, what is king is telling now? Because he realized Daniel was a very good man, a very powerful man, and he was ruling the kingdom faithfully, and he was prospering. దానియేలు అభివృద్ధి చెందుతూ నమ్మకంగా విశ్వాసంతో ఆ యొక్క పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి దర్యావేషు గ్రహించాడు. So he had soft heart. కాబట్టి దానియేలు అంటే ఇష్టం పడ్డాడు So దర్యావేషు. what is King Darius is telling, you see? ఇప్పుడు దర్యావేషు ఏం చెప్తున్నాడు చూడండి. Verse 16, last verse. O Daniel, the God thou servest continually, he will deliver you. ఓ దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని అతనితో చెప్పాడు. Here we must notice one thing. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. King Darius don't know who the God of Daniel was. రాజైన దర్యావేషుకి దానియేలు యొక్క దేవుడు ఎవరో అతనికి తెలియదు. But he tells God whom you serve faithfully will deliver you. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అంటున్నాడు. My dear brothers and sisters, కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, Daniel, is a man of God. దానియేలు దైవజనుడు, Was a man of prayer ప్రార్థనాపరుడు, and used to pray publicly బహిరంగంగా ప్రార్థించాడు, and used to pray regularly క్రమత పద్ధతిలో and used to pray on his knees, మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేశాడు. and he humbled himself by kneeling and praying. ఆ యొక్క మోకాళ్ళ మీద తన్ను తాను తగ్గించుకొని